కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడ ఆశ్చర్యకరంగా వెళదాం. యెషయా గ్రంథం 44 అధ్యాయం 3-4 వచనం. నేను దప్పిక గలవాని మీద నీళ్లను, నేను దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ఎండిన భూమి మీద ప్రవాహ జలములను ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. చాలు. నీవు నీ పిల్లలు ఎదగాలనే దేవుడు కోరుకుంటున్నాడు. పోయిన వారము కొన్ని విషయాలు చెప్పాను నేను. నీటి కాలువల యొద్ద నిరవంజి చెట్లు ఎదుగుతాయి, గడ్డిలో ఎదుగుతాయి. మూడోదేం చెప్పాను? యోర్దాను నదిలో అవి ఎదుగుతూ ఉన్నాయి. ఈ నిరవంజి చెట్లు మన జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. మనము కూడా ఇలా ఎదగాలనే దేవుడు కోరుకుంటున్నాడు. సహజముగా లోకంలో ఉన్నటువంటి మనుషులు ఏం కోరుకుంటారంటే పిల్లలు శారీరకంగా ఎదగాలని కోరుకుంటారు. అలాగే మానసికముగా తెలివితేటల విషయంలో ఎదగాలని పిల్లలు కోరుకుంటారు. ఆత్మీయంగా ఎదగాలని దేవుడు కోరుకుంటాడు. శారీరకంగా మానసికముగా ఎదగాలని మనుషులు కోరుకుంటారు. ఆత్మీయంగా ఎదగాలని పెద్దగా ఎవరు కోరుకోరు. ఎవరో ఆత్మీయంగా ఉండేవాళ్లే మా పిల్లలు ఆత్మీయంగా ఎదగాలని కోరుకుంటారు. దేవుడు కోరుకునేది ఏంటి మనలో నుండి అంటే ఆత్మీయంగా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మీయంగా ఎదిగే వాళ్ళు అంటే దేవుడికి చాలా ఇష్టం. ఆత్మీయంగా ఎదుగుతున్న వాళ్ళతోనే దేవుడు ఉంటాడు. ఆత్మీయంగా ఎదగాలని ఆశ కలిగిన వారితోనే దేవుడు ఉంటాడు. ఆత్మీయంగా ఎదిగినప్పుడే నీ దీవెన కూడా ఎదుగుతుంది. అదే ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను అంటాడు. నువ్వు ఆత్మీయ జీవితంలో వర్ధిల్లినప్పుడు లేదా ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడే నీ దీవెనలో కూడా ఎదుగుతాయి. ఆత్మీయ జీవితంలో తగ్గిపోతూ ఉంటే దీవెనలో కూడా తగ్గిపోతాయి. ఆత్మీయ జీవితంలో ఆగిపోతే దీవెనలో కూడా ఆగిపోతాయి. నీ ఆత్మీయ జీవితానికి దీవెనకు చాలా దగ్గర సంబంధం ఉంది. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను 10 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాను, 20 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాను, నాకు దీవెన లేదే అని అనుకుంటారు. తప్పు సావుకునేది కాదు, దేవునిది కాదు, నీదే. నువ్వు ఎదగాలి. ఎంత ఆస్తి ఉన్న తల్లిదండ్రులకి ప్రాగుతూ బందాడే పిల్లలకి ఆస్తి రాసేస్తారా? రాసేవారు. పిల్లలు ఎదిగిన తర్వాతనే పిల్లలకి ఆస్తి రాసేస్తారు, చిన్నపిల్లలకి ఆస్తి ఎవరు. అలాగే మనం ఎదిగినప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎదగాలి, నిరవంజి చెట్ల వలె ఎదగాలి. నేను పోయిన వారం చెప్పాను. అలాగే మరికొన్ని విషయాలు కూడా ఈ నిరవంజి చెట్ల గురించి మీతో మాట్లాడాలని దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఇక్కడ నిలబడి ఉన్నాను. 137వ కీర్తన 2వ చరణం. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారులు తగిలించితిమి, అచట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి. ఆవిరి మనలను బాధించేవారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి, అవి మనలను ఉల్లాసము కోరిరి. చాలు. ఈ 137వ కీర్తన అనేది చాలా దుఃఖకరమైన కీర్తన, చాలా వేదనతో కూడిన కీర్తన, చాలా బాధతో కూడిన కీర్తన. ఏంటంటే యూదులు బబులోను సామ్రాజ్యములో, బబులోను అంటే ఇప్పుడున్న బాగ్దాద్, బబులోను సామ్రాజ్యములో యూదులు బానిసలుగా ఉన్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా శ్రమలను అనుభవిస్తున్నారు. కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా తిండి లేదు,
ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, బానిసలుగా బ్రతుకుతున్నారు. బానిసలుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఈ బబులోను దేశంలో ఒక నది ఉన్నది. నది ఒడ్డునే ఈ నిరవంజి చెట్లు ఎదుగుతూ ఉన్నాయి. ఆ నిరవంజి చెట్ల దగ్గర వీళ్ళు కూర్చొని ఉన్నారు సితార తీసుకొని. దుఃఖముతో వేదనతో పాట పాడాలని కూర్చున్నారు. ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు అటు వెళుతూ అక్కడికి వచ్చారు. వీళ్ళని చూసి, సితారా ఉన్నది పాటలు పాడతారా మీరు అనగానే లైట్ తల ఊపారు. ఏది ఒక పాట పాడి మమ్మల్ని సంతోషింప చేయండి అని వాళ్ళు ఆశతో అడగల, ఎగతాళిగా అడిగారు, హేళనగా అడిగారు. వాళ్ళక్కడ లోకల్, వీళ్ళు నాన్ లోకల్. వీళ్ళు బానిసలుగా వెళ్ళారు కదా అక్కడికి. దుఃఖముతో ఉన్న వ్యక్తి సంతోషం పాడగలరా? బాగా దుఃఖముతో ఉన్న వ్యక్తి సంతోషంగా పాట పాడలేరు కదా. వాళ్ళు బాగా దుఃఖముతో ఉన్నారు. శనివారం ఆరాధన లేదు, ఆరాధన చేసుకోవడం కుదరదు. బానిసలుగా కొనిపోబడ్డారు. సమయానికి తిండి ఉండదు, సమయానికి నిద్ర ఉండదు, సమయానికి స్నానం ఉండదు. అనారోగ్యం వచ్చిన పెద్ద పట్టించుకుని ఎవరు ఉండరు. ఆ దేశంలో రాజుతో పాటు అధికారులు కొట్టినా, తిట్టినా, చంపినా అడిగేవాళ్ళు ఎవరు లేరు. వయసు వచ్చిన ఆడపిల్లల్ని ఆ దేశంలో ఉన్న వాళ్ళు పాడు చేసినా అడిగేవాళ్ళు లేరు. అడగకూడదు, ఎదురు తిరగకూడదు, ఎదురు మాట్లాడకూడదు, మాట్లాడి చంపేస్తారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎంతో దుఃఖంతో ఉన్నారు. పాటలు పాడలేక ఆ నిరవంజి చెట్లకి ఆ సితారాలు తగిలించి వేదనతో దుఃఖంతో కూర్చుని నేర్చుకుంటూ ఉన్నారు. ఆ టైంలో ఆ దేశస్తులు కొందరు వచ్చి, ఏది సితారాలు ఉన్నాయి మీ దగ్గర, పాటలు పాడతారా? ఏదో ఒక పాట పాడి మమ్మల్ని సంతోషింపజేయండి, ఉల్లసింపజేయండి. వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితి. ఇక్కడ బబులోను దేశములో నది ఒడ్డున ఎదిగినటువంటి నిరవంజి చెట్టు ఇది. ఆ చెట్లకి ఏమున్నాయంట? సితారాలు ఉన్నాయి. సితారా అనగా పాటలు పాడి దేవుని స్తుతించుట అని అర్థం. ఈ బబులోను సామ్రాజ్యములో నది ఒడ్డున ఉన్నటువంటి నిరవంజి చెట్లున్నాయే, ఇవి యూదులకు సాదృశ్యంగా ఉన్నవి. యూదులు ఉన్నారు అక్కడ దేశంలో. భయంకర నిందల్లో ఉన్నారు, అవమానాల్లో ఉన్నారు, దరిద్రతలో ఉన్నారు, కరువులో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, విడుదల పొందలేని సమస్యలో ఉన్నారు. బానిసత్వం ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. చెప్పుకున్నా విడుదల లేదు. విడుదల పొందుతామనే ఆశ, ఆసక్తి, నిరీక్షణ లేదు. మన బ్రతుకులు ఇంకెంతే అయిపోయింది అనుకునే పరిస్థితుల్లో కూడా పాటలు పాడు దేవుడిని స్తుతించాలని సితారాలు తీసుకుని వెళ్ళారంట. బబులోను దేశములో నది ఒడ్డున ఎదిగినటువంటి నిరవంజి చెట్టు, అది సితారాలను కలిగి ఉన్నది. అంటే ఇక్కడ యూదులు ఎలా ఎదుగుతున్నారు? నిరవంజి చెట్ల వల్లే మనం ఎదగాలంట. బానిస దేశంలో ఉన్నది నిరవంజి చెట్టు. అయినా ఆ చెట్టుకి ఏమున్నాయి? సితారాలు ఉన్నాయి. ఆ చెట్టు ఒక యూదుడు అనుకుంటే చెట్టు. యూదుడు అనేటువంటి ఆ నిరవంజి చెట్టు ఇప్పుడు ఎక్కడుంది? ఏ దేశంలో ఉంది? బబులోను దేశంలో, శత్రు దేశంలో ఉన్నది. యూదుడు అనే నిరవంజి చెట్టు బానిసగా ఉన్నది, శ్రమలలో ఉన్నది, నిందలలో ఉన్నది, ఎన్నో శ్రమలు ఈ నిరవంజి చెట్టుకి. శత్రు దేశంలో ఉంది. అయినను సితారాను కలిగి ఉన్నదంట నిరవంజి చెట్టు. ఈ చెట్టులాగా ఎదగాలి. ఆ చెట్టులాగా ఎదిగినటువంటి అదే బబులోను దేశంలో నిరవంజి చెట్టులాగా ఎదిగిన ఒక వ్యక్తిని మీకు చూపిస్తా. దానియేలు. ఎంత భయంకర పరిస్థితి అంటే, యూదులు చాలా అందంగా ఉంటారు, మంచి కలర్, పింక్ కలర్లో ఉంటారు. మేము ఎరుషలేము వెళ్ళినప్పుడు ఇప్పుడు యేసన్న గారు వాళ్ళని చూసి ఏమన్నాడు తెలుసా?
వీళ్ళని దేవుడు మైదా పిండితో చేశాడురా, మనల్ని మట్టితో చేశాడురా అన్నాడు యేసు అన్నారు. అవును, అలా ఉంటారు వాళ్ళు. చాలా బాగుంటారు, పింక్ కలర్లో ఉంటారు, చాలా చక్కగా బాగుంటారు. అబ్రహాం సంతానం కదా. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నట్టు వారిని పట్టుకొని వెళ్ళారు బానిసలుగా, వాళ్ళ దేశంలో ఉంచుకున్నారు. ఎంత అందంగా ఉంటారు, యవనస్తులు కదా. వాళ్ళని పిలిచి రాజు ఏం చేశాడో తెలుసా? ఆ యవనస్తులను మా కోటలోనే మీరు ఉండాలి, మా కోటలోనే మీరు పనులు చేయాలి, మా కోటలో ఉన్న రాణులను మీరు పట్టించుకోకూడదు, కన్నెత్తి కూడా చూడకూడదని వాళ్ళకి మొగతనం లేకుండా కత్తిరించాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో నపుంసకులుగా మార్చాడు రాజు, వారికి మొగతనం లేకుండా. ఎంత బాధాకరమైన విషయం అప్పుడు ఆలోచించారా? అందుకనే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, కొందరు పుట్టుకతో నపుంసకులుగా పుట్టారు, కొందరు మనుషుల చేత నపుంసకులుగా చేయబడ్డారు, కొందరు దేవుని రాజ్యము కొరకు తమను తాము పుంసకులుగా మార్చుకున్నారు. ఇదే సమర్పణ సేవ. మూడోది, వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి భయంకరమైనటువంటి వేదన ఉన్నది, దుఃఖం ఉన్నది, కన్నీళ్ళు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఎన్ని వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టాడా? దానియేలు దేవుణ్ణి విడిచిపెట్టలా. దేవుడు మాకు తోడుగా ఉంటే మాకు ఎందుకు ఇలా జరిగిద్ది అని ఎప్పుడు అనుకోలా. నింద వచ్చినా, అవమానం వచ్చినా, దరిద్రత వచ్చినా, కరువు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు ఎదురైనా, శ్రమలు ఎదురైనా, ఎన్ని ఎదురైనా షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు ఆత్మీయ జీవితంలో ఆ దేశంలో ఎదిగారు. బానిస దేశంలో ఉన్నది నిర్వంజి చెట్టు, కానీ దానికి సితార ఉన్నది. దానియేలు బానిస దేశంలోనే ఉన్నాడు, సమస్యల్లో ఉన్నాడు, కష్టాల కన్నీళ్ళలో ఉన్నాడు. నిర్వంజి చెట్టులాగా సితారాను కలిగి ఉన్నాడు. అంటే దేవుణ్ణి స్తుతించేవాడుగా ఉన్నాడు, దేవుణ్ణి ఘనపరిచేవాడుగా ఉన్నాడు, దేవుని మహిమపరిచేవాడుగా ఉన్నాడు. ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఏ విధము చేతనైనా నిందలు వేసి ఈ దానియేలును చంపాలని చాలా ప్రయత్నం చేశారు. దానియేలు భక్తి గలవాడు, యథార్థవంతుడు కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ దేశంలో గొప్ప అధికారిగా పెట్టాడు. ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజు దేశం మొత్తాన్ని పరిపాలన చేయడానికి 120 మంది అధికారులను పెట్టాడు. 120 మంది అధికారుల మీద 3 అధికారులను పెట్టాడు, ప్రాముఖ్యమైన వారు. 3లో కూడా ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే దానియేలు. ఎక్కడి నుంచో వచ్చాడు, ఈ విధంగా ఈడు అధికారిగా ఉన్నాడు, గణపరచబడుతున్నాడు, దీవించబడుతున్నాడు, ఈడు పెత్తనం ఏంటారు ఇక్కడ, ఎక్కడి నుంచి వచ్చాడు, ఈయన లేకుండా చేయాలి, ఈయన చంపేయాలి అని వ్యసనంతో చాలా మంది దానియేలును చంపాలని ఏదైనా నింద వేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దానియేలు మంచి పరిశుద్ధుడు, మంచి భక్తి గలవాడు, యథార్థవంతుడు, ఏ విషయంలో కూడా పొరపాట్లేదు. మరి ఎలా నింద వేయాలి ఇతని మీద అని ఆలోచించి నిందలు వేశారు. ఎలా? రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనం చేయించారు. రాజా, ఒక 4 రోజుల పాటు దేవుని దగ్గర అయినా ఎవరి దగ్గర అయినా మనవి చేయకూడదు, ప్రార్థన కూడా చేయకూడదు. ఏదన్నా మనవి చేయాలంటే రాజా నీ దగ్గరే మనవి చేయాలంతే, కనీసం దేవుడి దగ్గర కూడా ప్రార్థన కూడా చేయకూడదు. 1 నెల ఇలా చేయాలనుకుంటున్నావు ఒక శాసనం రాజా, నిన్ను ఎంతమంది గౌరవిస్తారో చూడాలనుకుంటున్నాము, నీ మాటకి ఎంతమంది విలువిస్తారో చూడాలనుకుంటున్నాము రాజా అని శాసనం చేయించారు. ఎందుకు? దానియేలు ప్రార్థన చేయకుండా ఉండలేడు, మనమా ప్రార్థన చేస్తూ ఉండలేము. రాజు శాసనం చేశాడు, ఆ ఉంగరం ముద్ర వేశాడు. అయినను చంపినా పర్వాలేదు, నేను ప్రార్థన చేయకుండా ఉండలేను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరచండి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఇంటి పైన మేడ పైన గదిలోకి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తెరచి, యెరూషలేము చుట్టూ ఎక్కడ మందిరం కట్టినా ఎంట్రన్స్, అట్లా ఎంట్రన్స్ మనం తూర్పు పెట్టాం కదా, వాళ్ళు ఎక్కడ మందిరం కట్టి ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళ ఎంట్రన్స్ యెరూషలేము వైపు తిరిగి ఉండేటట్టుగా మందిరం కడతారు. చంపుతామని శాసనము చేసిన ఈయన చేసుకున్న తీర్మానాన్ని విడిచిపెట్టలేదు. తన మేడ గదిలోకి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తెరచి దేని కొరకు ప్రార్థన చేసేవాడు?
యెరూషలేము కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసేవాడు. యెరూషలేము అనగా సంఘం. సంఘము కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసేవాడు. సంఘము కొరకు ప్రాణాలు పెట్టడానికి ఇష్టపడినవాడు, సిద్ధపడినవాడు. సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చంపుతారా? చంపుకోని, చంపినా పర్వాలేదు. సంఘము కొరకు ప్రార్థన చేస్తూ నేను చనిపోయినా పర్లేదు. సంఘ క్షేమము కొరకు నేను ప్రయాసపడి చనిపోయినా పర్లేదు. దేవుని రాజ్యంలో ఉంటాను. సంఘము కొరకు ప్రార్థన చేయకుండా చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్ళలేం కదా. సంఘానికి విరోధంగా మాట్లాడి ప్రవర్తిస్తే దేవుని రాజ్యానికి వెళ్ళలేం కదా. సంఘము కొరకు ప్రాణాలు పెట్టాలి. సంఘం ఏసయ్యేది. సంఘము కొరకు నిందలు అవమానాలు భరించినా పర్వాలేదు, శ్రమ పడినా పర్వాలేదు. నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, దరిద్రత ఉంది, కరువు ఉంది, కష్టాలు ఉన్నాయి, కన్నీళ్లు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, వార్నింగులు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి, చంపేస్తావని. ఎన్ని ఉన్నా నిరవంజి చెట్టు ఏ విధంగా సితారాను కలిగి ఉన్నదో, ఎన్ని ఉన్నా ఆయనకి మోకరించి దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరచు. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. ఎన్ని ఉన్నా ఆగలేదు. దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. దేవుని సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. సంఘ క్షేమము కొరకు సరిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. అది నచ్చింది దేవుడికి. వెంటనే చూశారు, రెడీగా ఉన్నారు కదా, వాళ్ళే చేయించింది శాసనం. చూశారు కొందరు అధికారులు, రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు, రాజా రాజా దానియేలుని చాలా ప్రేమిస్తున్నాను, దానియేలుని కనపరుస్తూ ఉన్నావు, దానియేలు చాలా భక్తి గలవాడు అంటున్నావు, వాడు నీ మాట వినటంలా మన దేశానికి వచ్చిన బానిస, మీ శాసనం లెక్క చేయట్లేదు, ప్రార్థన చేయకూడదు, 4 రోజులు శాసనం చేశారా, అటు ప్రార్థన చేస్తున్నాడు బ్రహ్మాండంగా మేము చూసాం, మేమే సాక్ష్యం. అలా చేసినట్లయితే సింహభూములు వేయాలి అని శాసనం చేయించారు. మామూలుడు కాదు, ఇది తప్పదు, శాసనం అది. రాజుగారు కొట్టేయకూడదు. సింహభూములు వేసేసారు. సింహాల బోనులో వేయాలని ఇంచుమించుకు 10 రోజులు వాటికి ఆహారం పెట్టలేదంట. ఎందుకు? దానియేలు వేయగానే ఆకలితో పీకు తినాలని అన్న ఉద్దేశంతో అట్లా చేశారు. ఒక్క సింహము కూడా దానియేలు ముట్టలేదు. గట్టిగా చెప్పకూడదు, దేవుని నామమును మహిమపరచండి. ఆమేన్, హల్లెలూయా. సాతానుగాడు గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. సింహము దానియేలు ముట్టలేదు. కారణము, దానియేలు పరిశుద్ధుడు. 1. 2, సంఘక్షేమము కొరకు ప్రయాసపడేవాడు, సంఘక్షేమము కొరకు చనిపోవటానికైనా సిద్ధపడినవాడు. చేసిన పరిచర్య మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు దేవుడు. సంఘము కొరకు రోషంగా ఎప్పుడైతే నిలబడతావో నీవు నీ కుటుంబాన్ని దేవుడు గొప్పగా దీవిస్తాడు. సంఘము కొరకు నిలబడాలి, సంఘ క్షేమము కొరకు నిలబడాలి. సంఘానికి కీడు చేస్తున్న వాళ్ళతో కాదు నిలబడాల్సింది. వాళ్ళ మీదకి వచ్చిన శాపము నీ మీద కూడా వస్తుంది, జాగ్రత్త. దేవుడు ఒప్పుకోడు కదా, దేవుని సంఘం కదా. సంఘము కొరకు ప్రాణాలు పెట్టడానికి సిద్ధపడిన వాడు దానియేలు. ఆ దేశంలో దానియేలు ఇంకా బహుగా హెచ్చించబడ్డాడు, బహుగా కనపరచబడ్డాడు, ఎదిగాడు. ఆత్మీయ జీవితంలో ఎదిగాడు, ఆశీర్వాదములో కూడా ఎదిగాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఆ చదవండి ఇప్పుడు, అదే దానియేలు పుస్తకం 6వ అధ్యాయము 4వ వచనం. అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కాని మరి ఏ విషయమందు అతనిలో లోపము కనుగొనలేమని ప్లాన్ చేశారు. 28వ వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బబులోను దేశములో నది ఒడ్డున ఎదిగిన నిరవంజి చెట్లు సితారాలను కలిగి ఉన్నాయి. అలాగే శత్రు దేశములో నిరవంజి చెట్టులాగా ఎదిగాడు దానియేలు. సితారాను కలిగి ఉన్నాడు, దేవుణ్ణి స్తుతించేవాడుగా ఉన్నాడు.
దేవుణ్ణి గణపరిచేవాడుగా ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధన చేసేవాడుగా ఉన్నాడు, దేవుని సంఘానికి సపోర్ట్గా ఉన్నాడు, దేవుని సంఘము కొరకు ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు, దేవుని సంఘాన్ని ప్రేమించిన వాడుగా కనిపిస్తున్నాడు, దేవుని కృప పొందుకున్నాడు, దేవుని దయ పొందుకున్నాడు, దేవుని దీవెనలు పొందుకున్నాడు. బహుగా గణపరచబడ్డాడు దానియేలు, ప్రపంచమంతా గణపరచబడ్డాడు దానియేలు. నేడు దేవుని రాజ్యంలో ఉన్నాడు. ఆమె చెప్పండి అందరి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. కనుక బబులోను దేశములో నది ఒడ్డున ఉన్న నిరవంజి చెట్ల వలె ఎదగాలి, సితారాలను కలిగి ఉండాలి. ఏంటి సితారా? యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7-8 వచనాలు చూడు. మీ అవమానమునకు ప్రతిగా, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. చాలు. దానియేలు మీదకి నింద వచ్చింది. నేను ఇంత భక్తిగా ఉంటుంటే నాకు ఈ నిందలేంటి, అవమానాలేంటి, ఈ మాటలేంటి, నేను పడను, నా వల్ల కాదని చెప్పేసి దేవుని విడిచిపెట్టాడా? ప్రార్థన విడిచిపెట్టాడా? మాట్లాడారంటే భక్తిని విడిచిపెట్టాడా? లేదు. దానియేలు నిందల్లో కూడా ఎదిగాడు. బబులోను దేశములో నిరవంజి చెట్టు దానియేలు. చాలా సందర్భాలలో నువ్వు చేయని నేరానికి నీ మీదకి నిందలు వస్తాయి, దేవుడే అనుమతిస్తాడు. ఇన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నావు కదా, నువ్వు ఏమాత్రం ఎదిగా ఆత్మీయ జీవితంలో చూడాలని, నిన్ను దీవించాలని దేవుడు నీకు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షే నింద, ఆ పరీక్షే అవమానం, పరీక్షే దరిద్రత, ఆ పరీక్షే ఒక్కోసారి శ్రమలు. ఈ పరీక్షల్లో నువ్వు నిలబడతావా లేదా, దేవుడిని స్తుతిస్తావా లేదా, దేవుడిని గణపరుస్తావా లేదా అని దేవుడు పరీక్ష పెడతాడు. ఏది జరిగినా నా మంచికే, దేవుడు ఏది చేసినా నాకు మేలే చేస్తాడు, కీడు ఆయన చెయ్యడు. దీని వెనక ఏదో మేలు దాగి ఉన్నది, ఆయన ఏదో మేలు చేయబోతున్నాడు, గొప్ప మేలు అని దేవుణ్ణి ఎలా చూడాలో తెలుసా? తండ్రి కన్నా ఎక్కువగా చూడాలి. మా డాడీ నా కీడు చేస్తాడా? చేయడు. ఏ తండ్రి కూడా కడుపును పుట్టిన పిల్లలకి కీడు చేయడు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు అంటారు, అయ్యా నువ్వు మాకు పెట్టకపోయినా పర్లేదయ్యా, నువ్వు నీ పిల్లలు బాగుంటొచ్చు. చూసావా ఆ ప్రేమ? తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా గొప్పది. యేసయ్యని ఎప్పుడు నువ్వు శత్రువులాగా చూడకూడదు, పరాయి వాళ్ళ చూడకూడదు, దుష్టుల్లాగా చూడకూడదు, కీడు చేసే వ్యక్తిలాగా నువ్వు చూడకూడదు. ఆయన మేలు చేస్తాడు, మనం అడిగి ఊహించిన దానికంటే అధికముగా కాదు, అత్యధికంగా చేసేవాడు ఆయన. కీడులాగా వచ్చినా దాని వెనక ఏదో మేలు దాగి ఉన్నది. సింహాల బోను అనేటువంటి కీడు వచ్చింది, దానిలో ఉన్న షేక్ అయ్యాడా, కదిలాడా? ఏది జరిగినా నా మంచికే, ఏదో ఒక అద్భుతం జరగబోతుంది ఇప్పుడు అనుకున్నాడు. ఒక అద్భుతం జరిగింది, సింహాలను వాళ్ళు మూయించాడంతే దేవుడు. ప్రపంచమంతా చెప్పుకుంటున్నారు చూడు ఈ రోజున. ఆయన చూసి అనేక మంది విశ్వాసం అంటే భక్తి అంటే ఏంటి నేర్చుకుంటున్నారు. ప్రపంచమంతా కనపరచబడ్డాడు. చిన్ని విషయాలకి ఎందుకు కదిలిపోతావు? నువ్వెంత భక్తి గలదానవో, ఎంత భక్తి గలవాడో చూద్దామని నీ మీద దేవుడు నిందలేపిస్తాడు, అవమానంలో తీసుకెళ్తాడు, శ్రమంలోకి తీసుకెళ్తాడు, అప్పుల్లోకి తీసుకెళ్తాడు, రోగాల్లోకి తీసుకెళ్తాడు, నిందల్లోకి దేవుడే తీసుకెళ్తాడు. ఆయన తెలియకుండా ఏమి రాదు, ఆయన తెలుసు అన్ని. ఇప్పుడు ఏం చేస్తావో చూద్దాం. దేవుడిని తిడతావా, దేవుడిని దూషిస్తావా, దేవుడిని అవమానపరుస్తావా, ప్రార్థన మానేస్తావా, బైబిల్ చదవటం మానేస్తావా, మందిరం రావటం మానేస్తావా, సేవకులు దూషిస్తావా, దేవుడిని దూషిస్తావా, ఏం చేస్తావు? అది చాలా మంది ఇలా దేవుడు భక్తిలో పరీక్ష పెట్టినప్పుడు ఫెయిల్ అయిపోతున్నారు. పరీక్ష తర్వాత ప్రమోషన్ ఉంటుంది, 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ప్రమోషన్ ఉంటుంది. ఉద్యోగానికి వెళ్ళినప్పుడు పరీక్ష పెడతారు, పరీక్షలో మంచి మార్కులు వస్తే ఉద్యోగం ఇస్తారు. చేయని నేరానికి నీ పిల్లలు, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు నిందలేసి మాట్లాడుతున్నారు అంటే నువ్వు మౌనంగా ఉండు, కంగారు పడకు. దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు, దేవుడు ఆత్మ కార్యాలు చేయబోతున్నాడు, దేవుడు నిన్ను బహుగా దీవించబోతున్నాడు. అబ్బలు గట్టిగా హల్లెలూయా. కనుక బబులోను దేశంలో నిరవంజి చెట్ల వల్లే నువ్వు ఎదగాలి, ఇలా దానియేలు వల్లే నువ్వు ఎదగాలి. 23వ అధ్యాయం 40వ వచనం లేవీకాండం. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల ఎద్ద నుండు నిరవంజి చెట్లను పట్టుకొని, కాలువ ఒడ్డును ఉండు నిరవంజి చెట్ల కొమ్మలను పట్టుకొని
7 దినములు 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. చాలు. దేవుని సన్నిధికి వెళ్ళి వారు ఒక పండగ చేసుకుంటూ ఉండేవాళ్ళు. పండగలో వారం రోజులు దేవుని సన్నిధిలోనే ఉంటారు. ఆ మందిరం దగ్గరే వాళ్ళు గుడారాలు వేసుకొని వారం రోజులు అక్కడే ఉంటారు. అన్ని పనులు మానేసి వారమంతా దేవుడిని అక్కడ స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఎలా దేవుడిని అక్కడ ఆరాధిస్తారు అనేది ఇక్కడ రాయించాడు. వాళ్ళు ఆరాధన చేసేటప్పుడంట ఏ కొమ్మలు తీసుకున్నారంట? నిరవంజి చెట్లు కొమ్మలను తీసుకొని దేవునికి ఆరాధన చేశారంట. ఎలా ఉత్సాహంగా దేవుని సన్నిధికి ఎలా వెళ్ళేవాళ్ళంట? ఉత్సాహముగా. 7 దినాలు అనగా 7 అనగా పరిపూర్ణత, 7 అనగా సంపూర్ణత, 7 అనగా నిండుతనము. 7 దినములు దేవుని సన్నిధిలో నిరవంజి కొమ్మలను తీసుకొని దేవుణ్ణి ఆరాధించారంట. దేవుని సన్నిధిలో ఉత్సాహంగా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో ఉత్సాహంగా పాటలు పాడాలి. దేవుని సన్నిధిలో ఉత్సాహముగా పరిచర్య చేయాలి. దేవుని సన్నిధికి ఉత్సాహంగా రావాలి. బైబిల్ చదివినా, పాటలే పాడినా, వాయిద్యాలే వాయించినా, పరిచర్య చేసినా, దేవుని మందిరానికి ఇచ్చినా ఎలా ఉండాలంట? ఉత్సాహంగా ఉండాలంట. క్లియర్గా బైబిల్లో ఒక వాక్యం ఉన్నది. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడంట. సనుక్కుంటా గొనుక్కుంటా కాదు. దేవుని పని ఏది చేసినా ఉత్సాహంగా చేయాలి. అలా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఉత్సాహంగా నువ్వు చేస్తావో దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. బలవంతానేం కాదు. ఏదైనా బలవంతంగా ఉండకూడదు. ఇది మీ అమ్మ కోసమో, మీ నాన్న కోసమో, నీ భర్త కోసమో, నీ భార్య కోసమో, పిల్లల కోసమో, రాకపోతే పాస్టర్ గారు ఏమైనా అంటాడేమో, పరిచర్య చేయకపోతే, ఇవ్వకపోతే అనే ఉద్దేశంతో కాదు. దేవుడు నన్ను చూస్తున్నాడు అని ఏ పని చేసిన దేవుని పని నేనే దొరికానా అని అనుకోకూడదు. ఎంతమంది సంఘములో పాస్టర్ గారు మనసులో నేనున్నాను. దైవ సేవకుడు మనసులో నువ్వు ఉంటే దేవుని మనసులో ఉన్నట్లే గుర్తుపెట్టుకో. దేవుడు ప్రేరేపిస్తేనే పలానా పని ఉంది, ఎవరు చేస్తే బాగుండదబ్బా అనుకుంటూ ఉండగానే సడన్ గా దేవుడు ఒక ఆలోచన పెడతాడు, పలానా వ్యక్తిని పిలువు అని. ఆ ఆలోచన పెట్టినప్పుడు దైవ సేవకుడుగా నేను ఫోన్ చేసి, బ్రదరు ఇది పని ఉంది, ఇట్లా పరిచర్య ఉంది అని చెప్తాను. నిన్ను గుర్తు చేశాడు దేవుడు అంటే ఆయన పరిచర్యలో నిన్ను వాడుకోవాలి, దానికి తగిన ప్రతిఫలం నీకివ్వాలని దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. నేనే దొరికానా, పాస్టర్ గారు కదిలాడితే నాకు ఫోన్ చేస్తాడు అని అనుకోకూడదు. తప్పది. నువ్వు పాస్టర్ గారి మనసులో ఉన్నావు అంటే దేవుని మనసులో ఉన్నావు అని అర్థం. దేవుడే ప్రేరేపించాడు, దానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆమె చెప్పనందరూ గట్టిగా హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏ కార్యము చేసినా ఉత్సాహంగా చేయాలి. సనుక్కుంటా గొనుక్కుంటా వాడు రాలేదు, ఈడు రాలేదు, ఆమె రాలేదు, ఏం రాలేదు, నేను దొరికానా అట్లా చేయకూడదు. ఎందుకంటే దేవుడు హృదయ అంతరంగాన్ని ఎరిగిన వాడు. నీ హృదయములో నువ్వు ఎలాంటి మనసు కలిగి చేస్తున్నావని దేవుడు చూస్తాడు. నీ హృదయంలో ఉన్నటువంటి మనసును బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. పై రూపాన్ని దేవుడు చూడడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే ఈ కీర్తన గ్రంథం 27:6 చూడు. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు. అదుగో ఆయన గుడారము అంటే ఆయన మందిరం. ఆయన గుడారం అనే ఆయన మందిరములో నువ్వు ఉత్సాహ ధ్వని చేసినట్లయితే, ధ్వని అంటే శబ్దం. ఏ శబ్దం? ఉత్సాహంగా ఉండాలంటే శబ్దం. ఆరాధన చేసినా ఉత్సాహంగా ఉండాలి, పాటలు పాడినా ఉత్సాహంగా ఉండాలి, పరిచర్య చేసినా ఉత్సాహంగా ఉండాలి, వాయిద్యాలు వాయించినా ఉత్సాహంగా ఉండాలి, సంతోషముగా చేయాలంట. అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీ శత్రువుల ఎదుటి నీ తల ఎత్తి దేవుడు కనపరుస్తాడు. గట్టిగా చప్పట్లు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు సిగ్గుపడేటట్లు, వాళ్ళు వ్యసనపడేటట్లు, వాళ్ళు ఆశ్చర్యపడేటట్లు, శత్రువులు భయపడేటట్లుగా వాళ్ళకంటే ఎక్కువగా దేవుడు నిన్ను కనపరుస్తాడు. దేవుడు మాట తప్పుడు మాట మార్చుకోడు. దేవుని కార్యం ఏది చేసినా ఉత్సాహంగా చేయి, సంతోషంగా చేయి.
సనుకోవద్దు, గొనుక్కోవద్దు, తిట్టుకోవద్దు, నేనే దొరికిన అనుకోవద్దు, నాకెందుకులే అని తప్పించుకోవద్దు. దేవునిది ఇది, దేవుని మందిరం, దేవుని పరిచర్య, దేవుని సంఘం. అలా ఉత్సాహంగా చేస్తానంట, నీ శత్రువులు ఎదుటి తలెత్తుతాడు, శత్రువులు సిగ్గుపడేటట్టు చేస్తాడంట. శత్రువుల కంటే ఎక్కువగా దేవుడు నిన్ను దీవిస్తాడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత ఇంకో మాట కూడా చూడు, 105వ కీర్తన 43వ చరణం. ఆయన తన ప్రజలను సంతోషముతోను ఆ, తాను ఏర్పరచుకొనిన వారిని ఆ, ఉత్సాహ ధ్వనితోను వెలుపలికి రప్పించెను. తను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితో వెలుపలికి రప్పించాడంట. అంటే ఎక్కడ? ఐగుప్తులో ఉన్నారు ఆయన బిడ్డలు, వారిని ఐగుప్తు బానిసత్వం నుండి ఆయన విడిపించాడంట. ఆయన బిడ్డగా నువ్వు మార్చబడినట్లయితే, ఆయన కొరకు నువ్వు బ్రతుకుతూ ఉన్నట్లయితే, ఆయన నేను ఉత్సాహంగా బయటకు తీసుకొస్తాడు. ఎక్కడి నుంచి? నీ అప్పుల్లో నుండి, రోగాల్లో నుండి, నిందల్లో నుండి, అవమానంలో నుండి, దరిద్రతలో నుండి, కరువులో నుండి, కష్టాల్లో నుండి, సమస్యలలో నుండి ఆయన నిన్ను ఉత్సాహంగా బయటికి తీసుకొని రాబోతున్నాడు. ఆమె చెప్పండి అందరూ, ఆమె. కనుక నువ్వు దేనికి భయపడగాక, నువ్వు దేవుని సన్నిధిలో ఏ పని చేసినా ఉత్సాహంగా చేసే వ్యక్తివైతే, దేవుడు నిన్ను అప్పుల నుండి, రోగాల నుండి, నిందల నుండి, అవమానాల నుండి, దరిద్రత నుండి, కోర్టు కేసు నుండి, పోలీసు కేసు నుండి, శ్రమల నుండి, అన్నిటి నుండి, నిరుద్యోగ సమస్య నుండి, అన్నిటి నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకుని రాబోతున్నాడు. ఆమె చెప్పండి అందరూ, ఆమె. ఉత్సాహంగా దేవుడు బయటికి తీసుకురాబోతున్నాడు అంటే దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు నీ స్థితిగతులను మార్చబోతున్నాడు ఈ రోజు నుండి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని కార్యం ఉత్సాహంగా చేసిన వ్యక్తివైతే దేవుడు నిన్ను ఉత్సాహంగా బయటకు తీసుకురాబోతున్నాడు. లేదా ఇప్పటి వరకు అలా చేయలేకపోయావా? నేను ఉత్సాహంగా పడ్డాను ప్రభువా, తీర్మానం చేసుకో, ఓ మంచి తీర్మానం. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. తర్వాత ఇంకో మాట చూడు, 33వ కీర్తన 3వ చరణం చూడు. కూర్చి ఆ, నూతన కీర్తన పాడుడి, ఆ, ఉత్సాహ ధ్వనితో ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. ఇంపుగా, దేవునికి ఇష్టముగా వాయించాలంట వాయిద్యాలు. ఆ, యెహోవా వాక్యము ఆ, యథార్థమైనది, ఆ, ఆయన చేయునదంతయు ఆ. నమ్మకమైనది. చాలు. ఆయన నమ్మదగిన దేవుడు, కార్యాలు చేస్తాడు. అయితే ఉత్సాహంగా శబ్దము చేయాలంట, ధ్వని చేయాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట చదువు, 118వ కీర్తన 15వ చరణం. నీతిమంతుల గుడారములో ఆ, రక్షణను గూర్చిన ఆ. ఉత్సాహ సునాదము వినబడును. నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. నాదము. సు అంటే మంచి, నాదము అంటే శబ్దము, సునాదం అంటే మంచి శబ్దము. ఎక్కడి నుంచి వినపడిద్దట? నీతిమంతులు గుడారములో రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదము వినపడాలి. అలా వినపడితే ఏం జరిగిద్దంట? క్రింద యెహోవా దక్షిణ హస్తం యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయను. చాలు. ఎప్పుడైతే నీవు మందిరంలోనే కాదు, ప్రతిరోజు ఇంటిలో మీరు కూర్చొని ఉత్సాహంగా కొన్ని పాటలు పాడుకొని ఉత్సాహంగా ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో, అలాగే సాయంత్రం భోజనం చేసేటప్పుడు కూడా ఇంట్లో కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కుటుంబ ప్రార్థన కూర్చొని 2-3 పాటలు పాడుకొని ఉత్సాహంగా దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని కలిసి భోజనం చేయాలి. ఎవరింట్లో అయితే ఇలా ఉత్సాహంగా ప్రార్థన జరుగుతూ ఉంటాయో, ఉత్సాహంగా పాటలు పాడుతూ ఉంటారు, ఉత్సాహంగా వాయిద్యం వాయించుకుంటూ ఉంటారు, ఉత్సాహముగా దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని ఆరాధన చేస్తూ ఉంటారు, వారి జీవితంలో, వారి ఇంటిలోనంట ఏం చేస్తాడంటే దేవుడు సాహస కార్యాలు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరు మనుషులు చేయలేని పనులు నీ చేత దేవుడు చేపిస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా.
ఇది అసాధ్యము, నా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, ఇది అసాధ్యము అనుకున్న కార్యము దేవుడు నీ చేత చేపిస్తాడు. ఆమె చెప్పండి. నీ ఇంటిలో చేస్తాడు, నీ కుటుంబంలో చేస్తాడు, నీ జీవితంలో చేస్తాడు, నీ ద్వారా అనేక మంది జీవితంలో కూడా ఆయన చేపిస్తాడు. దేవునికి స్తోత్ర. ఇలా సాహస కార్యాలు, గొప్ప కార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. నీ ఇంటిలో రోజు స్తోత్ర ప్రార్థన జరగాలి. ఉదయాన్నే లేచి పడుకునేటప్పుడు చక్కగా అందరూ కలిసి కుటుంబ ప్రార్థన జరగాలి. పిల్లలకు ఆ విధంగా నేర్పించాలి, భక్తి నేర్పించాలి. బాలు నడవలసిన త్రోవను మనకి నేర్పించము. పెద్దవాడైనప్పుడు ఆ దానిలో నుండి తొలగిపోవడాన్ని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అలా ఇంట్లో వాళ్ళెవరు అనుకూలంగా లేరా, నువ్వైనా మోకరించి దేవుని స్తుతించు, దేవుని గణపరచు, ఉత్సాహంగా చెయ్యి. ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకో, ఈ రోజు నేను చేస్తున్న ప్రార్థనకి ఒక రోజు ప్రతిఫలాన్ని నేను చూస్తాను, నమ్ముతూ ప్రార్థన చేయాలి. అది జరిగిద్దని చేస్తున్నాము. ఆమె హల్లెలూయా. అలా చేయాలి ప్రార్థన. పిల్లడికి ఉద్యోగం లేదా, ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రం 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 చెప్పు, వచ్చిద్దని చేస్తున్నాము ఉద్యోగం అంతే. వివాహం కాలేదా, కార్యం చేసినందుకు స్తోత్రం చెప్పు, అయిపోద్ది అంతే. ఇల్లు లేదా, ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రం 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 చెప్పు, అయిపోద్ది అంతే. అప్పుల నుంచి విడిపించినందుకు స్తోత్రం 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 చెప్పు, అప్పులు తీరిపోతాయి అంతే. రోగం నుంచి విడిపించినందుకు స్తోత్రం 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 చెప్పు, రోగం ఉండదని తెలుస్తున్నాము. ఆమె ఆ విధముగా ఉత్సాహంగా దేవుని కార్యాలు నువ్వు చేస్తున్నప్పుడు దేవుడు కూడా ఉత్సాహంగా నీ ఇంట్లో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. సినిమా పాటలు వినటానికి ఉత్సాహంగా ఉన్నావా, ఇంట్లోకి దెయ్యాలు వస్తాయి, జాగ్రత్త. తాడదేస్తాయి దెయ్యాలు వచ్చి. దేవుడిని ఇంట్లో అడుగుపెట్టి నిన్ను దీవించాలి అంటే ఉత్సాహంగా ఆరాధన చేయాలి, ఉత్సాహంగా దేవుణ్ణి స్తుతించాలి, ఉత్సాహంగా దేవుణ్ణి గణపరచాలి, ఉత్సాహంగా దేవునికి పాటలు పాడాలి, ఉత్సాహంగా దేవునికి ప్రార్థన చేయాలి, ఉత్సాహంగా దేవునికి ఆరాధన చేయాలి. గుడారమనే మందిరములో, గుడారమనే నీ ఇంటిలో కూడా అలా నువ్వు ఉత్సాహ కార్యాలు చేసి ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు దేవుడు వస్తాడు. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ చేతి పనిలో, నీ కూలి పనిలో, పెడుతున్న ప్రతి మార్గంలో, చేస్తున్న ప్రతి పనిలో దేవుడు తోడుగా వస్తాడు. గొప్ప కార్యాలు, సాహస కార్యాలు చేస్తాడు ఆయన. ఆమె చెప్పండి అందరూ ఆమె. హల్లెలూయా. అయితే ఇవంట ఎక్కువగా హిమాలయ పర్వతాలలో పెరుగుతాయంట. హిమాలయ పర్వతాలు అంటే మనకున్న హిమాలయ పర్వతాలే కాదు, ఇజ్రాయెల్ దేశంలో కూడా హిమముతో కప్పబడే పర్వతాలు ఉన్నాయి. చలికాలంలో తెల్లని మంచు రోడ్ల మీద కూడా పడిపోతుంది వాళ్ళకి, తెల్లగా ఎప్పుడు హిమముతో కప్పబడి ఉంటాయి. ఆ పర్వతాల్లో ఎక్కువగా ఈ చెట్లు ఎదుగుతాయంట, బాగా ఆ క్లైమేట్ కి, ఆ వాతావరణాన్ని బాగా ఎదుగుతాయంట. చరిత్ర గ్రంథాల్లో రాయబడి ఉన్నది వీటి గురించి. చూశాను, సామెతల గ్రంథం 19:12. రాజు కోపము సింహ గర్జన వంటిది, అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. ఇక్కడ మంచు దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే, మంచు రాజు యొక్క కటాక్షము, రాజు యొక్క కృపకు సాదృశ్యంగా ఉన్నది. రాజు అంటే ఇక్కడ ఎవరు, యేసయ్య సాదృశ్యంగా ఉన్నాడు. కటాక్షం అంటే కృప. యేసయ్య కటాక్షము లేదా యేసయ్య కృప నీ మీదకి మంచులాగా వస్తుంది, మంచులో ఎదుగుతుందంట. అలాగే మంచు అనే దేవుని కృపలో నువ్వు ఎదగాలి. భూమి మీద పుట్టిన ప్రతి జంతువుకి, ప్రతి పక్షికి, ప్రతి మనిషికి దేవుని కృప ఉంటుంది, దేవుని దయ ఉంటుంది. విగ్రహార్థకులు కదా, వాళ్ళ మీద కూడా దేవుని దయ ఉంటుంది. దేవుడికి సృష్టించింది వాళ్ళని, దేవుడి దయ అందరి మీద ఉంటుంది. అయితే ఎక్కువ తక్కువ ఉంటుంది. ఆయన దూషించి, ఆయన ద్వేషించి, ఆయన అవమానపరుస్తూ, ఆయన సంఘానికి విరోధంగా మాట్లాడుతూ ప్రవర్తిస్తూ ఉంటే కృప తగ్గిపోతుంది. దేవుని కృప నీ మీద తగ్గిపోకూడదు. దేవుని కృప తగ్గిపోతే పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. సౌలు మీద దేవుని కృప తగ్గిపోయింది, ఏమైపోయాడు, మొత్తం పోయింది, పరిస్థితులు ఘోరం అయిపోయాయి. దావీదు మీద దేవుని కృప పెరిగింది, తరతరాలు దీవెన పొందుకున్నాడు. తను చనిపోయి 4000 సంవత్సరాలు ఇప్పటికీ తన పిల్లలను దేవుడు దీవిస్తున్నాడు. ఈరోజు నీ పిల్లలు దరిద్రత, కరువు, కష్టాలు, కన్నీళ్ళలో ఉన్నా నువ్వు చేసే భక్తిని బట్టి నీ పిల్లల మీద కృప వస్తుంది. నీ పిల్లల మీద కృప పెరగాలి, కానీ నీ ద్వారా నీ పిల్లల మీదకి దేవుని శాపం రాకూడదు. నీ మీద, నీ పిల్లల మీద కృప పెరగాలి. నువ్వు కృపలో ఎదగాలి అంటే రోజు రోజుకి నీ మీద దేవుని కృప, దేవుని దయ పెరగాలి.
మనం మాట్లాడుతున్న మాటలను బట్టి, మనం ప్రవర్తిస్తున్న ప్రవర్తన బట్టి కృప పెరగటమా తగ్గటం అనేది ఇక్కడ ఆధారపడింది. నువ్వు దేవునికి, దేవుని సేవకులకు, దేవుని మందిరానికి, దేవుని వాక్యానికి సపోర్ట్గా ఉండి నిలబడితే ఎన్ని వచ్చినా నీ మీద కృప పెరుగుతుంది. దేవుని కృప. మోకరించండి, ప్రార్థన చేస్తూ. సర్వశక్తి కనికరం గల దేవా, స్తోత్రం. ఎంత నమ్మదగిన దేవుడవు కదా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపికి మా మధ్యకి దిగి వచ్చి మీద ఆస్తుడిగా నన్ను మరుగుపరచి సంఘముతో బహుతేటగా సూటిగా ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సాధ తీరుస్తూ, హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా, నిర్బంధ చెట్లను ఉద్దేశించి నిర్బంధ చెట్ల వల్ల మేము ఎదగాలని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. బబులోను దేశంలో నది ఒడ్డున ఉన్నది నిర్బంధ చెట్టు. అది శత్రు దేశంలో ఉన్నది, బానిసత్వంలో ఉన్నది నిర్బంధ చెట్టు. ఆ చెట్టు యూదుడికి సాదృశ్యంగా ఉన్నదని, బానిసత్వంలో, నిందల్లో, అవమానంలో, దరిద్రతలో, కరువులో, కష్టాల్లో, శ్రమలలో ఉన్నటువంటి ఒక యూదునికి సాదృశ్యంగా ఉన్నది ఆ నిర్బంధ చెట్టు. అయినను ఎన్ని ఉన్నా సితారాను తగిలించుకుని ఉన్నదా చెట్టు అని, అనగా ఎన్ని సమస్యలు ఉన్నా నిన్ను స్తుతించే అనుభవం కలిగి ఉండాలని, నిన్ను గణపరిచే అనుభవం ఉండాలని, నీ కొరకు బ్రతికే అనుభవం ఉండాలని మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు. దానియేలు జీవితాన్ని మా ముందు ఉంచారు. బబులోను దేశంలో ఉన్న నిర్బంధ చెట్టు లాంటి వాడు దానియేలు. నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, దరిద్రత ఉన్నది, కరువు ఉన్నది, కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, క్షణక్షణము భయము, ఆందోళన, వేదన, దుఃఖము ఎన్ని ఉన్నా సితారా అనే అనుభవం కలిగి ఉన్నాడు. నేను స్తుతించే అనుభవము, నిన్ను గణపరిచే అనుభవము, నీకు ఆరాధన చేసే అనుభవము, సంఘము కొరకు ప్రాణాలకు తెగించి సంఘము కొరకు పోరాడే అనుభవం, సంఘము కొరకు ప్రార్థన చేసే అనుభవం. సంఘానికి విరోధముగా మాట్లాడుతూ సంఘానికి విరోధంగా ప్రవర్తించిన వాడు కాదు. సేవకులకు దుఃఖపరుస్తూ సేవకులు కన్నీళ్లు పెట్టించిన వాడు కాదు. సేవకులకు సపోర్ట్గా నిలబడిన వాడు దానియేలు. కనుక ప్రపంచమంతా కనపరచబడ్డాడు. దేవా, ఈరోజు నీ రాజ్యంలో ఉన్నాడని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. శత్రు దేశంలో, బానిసత్వంలో, శ్రమలలో, కష్టాల్లో, కన్నీళ్లలో చితారాన్ని కలిగి ఉన్న నిర్బంధ చెట్టు లాంటి వాడు దానియేలు. నిందలలో కూడా ఎదిగాడు. నాకేంటి ఈ నింద, నేను ఎంత భక్తిగా ఉంటున్నా, నాకేంటి కష్టాలు, నాకేంటి శ్రమలు, ప్రార్థన లేదు, గిర్థం లేదు, దేవుడు లేడు, గీవుడు లేడు అన్నవాడు కాదని దేవా మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. అలా అన్నవాడు కాదు. ఎన్ని వచ్చినా చితారా అనే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. కనుకనే దానిలో ప్రపంచమంతా కనపరచబడని తెలియజేస్తారు. స్తోత్రం, స్తోత్రం ప్రభువా. అలాగే తండ్రి, నీ సన్నిధిలో 7 దినాలు పండుగ చేసేవారని, నిర్బంధ చెట్ల కొమ్మలను తీసుకొని 7 దినాలు ఉత్సాహముగా పండుగ చేసేవారని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. 7 అనగా నిండుగా, నిండు మనసుతో, నిండు హృదయముతో నీ సన్నిధిలో, నీ మందిరములో ఉత్సాహముగా పాటలు పాడాలని, ఉత్సాహంగా వాయిద్యాలు వాయించాలని, ఉత్సాహముగా పరిచర్య చేయాలని, ఉత్సాహంగా మందిరానికి రావాలని, ఉత్సాహముగా ఉపవాసం ఉండాలని, ఉత్సాహముగా నీ మందిరానికి ఇవ్వాలని, ఉత్సాహంగా బైబిల్ చదువు, ప్రతిదీ ఏది చేసినా ఉత్సాహంగా చేయాలి అని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారయ్యా. అలా ఎప్పుడైతే ఉత్సాహంగా మేము చేస్తామో, వెళ్ళిన ప్రతి చోట చేస్తున్న ప్రతి పనిలో అక్కడ ఉన్న శత్రువుల కంటే ఎక్కువగా తల ఎత్తబడుతుంది. గణపరచబడతామని ఉత్సాహముగా మేము గణపరచబడతామని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా. అలాగే కష్టాలు, కన్నీళ్లు, అప్పులు, రోగాలు, నిందలు, అవమానము, దరిద్రత, కరువు వీటన్నిటిలో నుంచి ఉత్సాహముగా బయటికి తీసుకొస్తారు అని మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఏ ఇంటిలో ఉత్సాహముగా సునాద వినపడుతుందో ఆ ఇంటిలో ఉత్సాహంగా సాహస కార్యాలు జరుగుతాయని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు ప్రభా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలాగే ప్రభా, మంచు పర్వతాలలో ఈ చెట్లు బాగా ఎదుగుతాయని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. మంచు అనగా దేవా నీ కటాక్షము, నీ కృపలో మేము ఎదగాలని, లేదా కృప మా మీద ఎదగాలని, కృప పెరిగేటట్లుగా సంఘానికి సపోర్టుగా ఉండాలి, సేవకులకు సపోర్టుగా ఉండాలి, దేవా నీకు సపోర్టుగా ఉండాలని, విరోధంగా ఉండి సంఘానికి సేవకులకు విరోధంగా ఉండి కృప పోగొట్టుకోకూడదని నేర్పించారు. మితమైన వాక్యం వృధా కాకూడదు. విన్న ప్రతిగుండల వాక్యాన్ని స్థిరపరచండి, వాక్యానుసారం జీవితం అనుగ్రహించండి. మీ బిడ్డలు బయలుదేరి పెడుతున్నారు, మీ సన్నిధిని సమకను తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమంగా గమ్యం చేరడానికి కృప చూపించండి అయ్యా. వాక్యం మర్చిపోకూడదు, వాక్యానుసార జీవితం ఇవ్వండి. మీరు వచ్చినప్పుడు సిగ్గుపడనక్కర్లేని పనివారి వలె ధైర్యం నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించాలి. ముందున్న కార్యక్రమంలో
తోడుగా నీడగా ఇమ్మానేలుగా మీరుండి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సన్నిధి సముఖం శరీరం అనుకును ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరూ మరి ముఖ్యముగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఈ ఆదివారం ప్రార్థన ముగించబడినది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా.